సభ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు గారికి, అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి, అలాగనే మహిళా మండల అధ్యక్షురాలు గంటా తిరుపతమ్మ గారికి, మరియు మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు గారికి, అలాగనే మా ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇంకా నా గ్రామ ప్రజలకు, ములుగుమాడు గ్రామ సర్పంచ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ములుగుమాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేలచెర్ల శ్రీనివాసరావు గారికి, అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు తెలంగాణ టైగర్ మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగనే రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, నా జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ సర్వే కార్యక్రమాన్ని బట్టి విక్రమార్క గారు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో 5 గ్రామాలు ఎంచుకున్నారు. ఈ 5 గ్రామాల్లో మన గ్రామం రావటం మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన గ్రామం 1922లో నందిగం మండలం ములుగుమాడు గ్రామంగా ఉండేది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఎర్రుపాలెం మండలం ములుగుమాడుగా చేయటం జరిగింది. మరి అప్పటి నుంచి మనకి ఒక నక్ష లేదు, ఒక కాగితం లేదు. మనం పొలం కొలుసుకోవాలన్నా, ఏదన్నా మనం భూ సర్వే పెట్టుకోవాలన్నా కూడా మా దగ్గర నక్ష లేదని తహసీల్దార్ గారు చేతులు ఎత్తేస్తున్నారు. అలాంటి టైంని చూసుకొని మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా మల్లు బట్టి విక్రమార్క గారు ఎంతో ఆచి చూసి మన గ్రామాన్ని ఎన్నుకొని ఈ గ్రామంలో రైతులు భూ సమస్యతో బాధపడకూడదని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని మన ములుగుమాడు నుంచే శ్రీకారం చుట్టినందుకు మనం ఎంతో అదృష్టవంతులు. అంతేకాదు ఇవాళ మన ఊరికి మన గ్రామానికి ఒక సంక్రాంతి రంజాన్ లాగా ఉంది. ఒక పండగ వాతావరణం ఏర్పడింది. రోజు లుంగీలుండేవి, ఇవాళ అన్ని కాకీలతో ఉంది గ్రామం. అంటే ఇవాళ మనం బట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎం చేసినాం కాబట్టే మనకి ఇంత గౌరవం ఉందని కూడా మనం ఈ స్టేజ్ మీద నేను సదాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మనకి భూభారతి చట్టంని మళ్ళీ దీన్ని ఒక కొత్త చట్టాన్ని శ్రీకారం చుట్టారు. ఇదేంటంటే గతంలో 2014 ఒక పాస్బుక్లు రాని వ్యక్తులు మన సీరాల వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు. ఆయనకి మాటూరులో ఇంతవరకు పాస్బుక్ రాలా. రోజు మన్నయ్య కాడికి వస్తారు, గంటా సీను నా పాస్బుక్ ఏదని. అలాంటి టైంలో కూడా అలాంటి దాన్ని ఇబ్బంది కలగకుండా భూ చట్ట కార్యక్రమాన్ని మళ్ళీ బట్టి గారు మన ముందుకు తీసుకొచ్చారంటే మనం ఎంతో అదృష్టవంతులు. మన పార్టీలో బట్టి విక్రమార్క గారు మన నియోజకవర్గాన్ని చూసి సాధించినట్టు. ఇదిగో ఇటు చూడండి, ఈ రోడ్డు ఇప్పుడే అడుగులు పడుతుంది. ములుగుమాడు నుంచి నాగరపాడికి పరుగులు పెడుతుంది ఆ రోడ్డు. మరి ఇదంతా ఎవరి దయ? బట్టి విక్రమార్క గారి దయ కదా. మనం ఎప్పుడైనా సరే 4 అడుగులు వెనక్కేసినా సరే కుప్పి నుంచి ముందుకు దూకే దమ్ముండ నాయకుడే మన బట్టి విక్రమార్క గారని నేను ఈ స్టేజ్ మీద సదాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ₹1 కోటి పెట్టి సబ్ స్టేషన్ కట్టించిండు. రావణపాలెం నుంచి మేనోల్ దాకా డబల్ రోడ్ వేసిండు. మరి ములుగుమాటలో ఒక్కసారి కూడా మామూలు మట్టి రోడ్డు చూద్దామన్నా దొరకదు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారికి ములుగుమాడు గ్రామం అంటే ఎడాతీరని లేని గ్రామం అని ఆయనకి ఇది అభిమానం. అంతేకాదు సర్వేర్లు వచ్చారు, వాళ్ళు ఎంతో శ్రమతోటి ఈ కార్యక్రమాన్ని చాలా రోజు టమకాయ వేయటం, అంతేకాదు మైకులో చెప్పటం, రైతులను దగ్గరకు పిలిపించటం, కొలతలు చూపించటం. ఆ రైతు లేకపోతే మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ రైతును పిలిపించి నువ్వు ఎక్కడ ఊళ్ళో ఉన్నవా, ఊరు నుంచి ఇక్కడికి వచ్చేయి, నీ పొలం కొలుస్తూ నీ అద్దులు చూపి నీ అద్దుల ప్రకారం మేము కొలిసి నీకు నక్షా చూపించి పాస్బుక్ తయారు చేపిస్తామని చెప్పి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి కారణం బట్టి విక్రమార్క గారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.